అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టీనేజ్ న్యూస్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. బీఆర్ఎస్ పార్టీలో ఒక కల్వకుంట్ల కవిత ఒక లేఖ రిలీజ్ చేయడం జరిగింది. అది మనకు మే 2 తారీఖు తన తండ్రి కేసీఆర్కి రాసిన లేఖ. బట్ అది ఇప్పుడు 22 తారీఖు అనేది నిన్న రిలీజ్ అయిందని అనుకోను. అంటే కొంతవరకు ప్రధాన మీడియా అంతా కవర్ చేసింది. ప్రధాన మీడియాలో నిన్న చర్చనీయాంశంగా మారింది, ఇవాళ చర్చనీయాంశంగానే ఉంటుంది. సో బీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టినట్టుగా కనిపిస్తుంది అన్నట్టు. ఈ యొక్క కేసీఆర్కి రాసిన లేఖ కల్వకుంట్ల కవిత గారిదేనా ఒక ప్రశ్న. ఒకవేళ కల్వకుంట్ల కవిత గారిదే అన్నట్టుగా బయటికి రావాలి. అది ఒక ఆమె అధికారికంగా బయటకు వచ్చి చెప్పాలన్నట్టు. సో దాంతోపాటు ఈ యొక్క కల్వకుంట్ల కవిత గారు రాసింది కరెక్టే అని చెప్పేసి అన్ని ప్రధాన మీడియాలో చెప్తున్న విషయం, దాంతోపాటు అంత నిపుణులు కూడా చెప్తున్న విషయము ఇదే జరుగుతుంది. ఇందులో ఒక విషయం ఏంటంటే, కల్వకుంట్ల కవిత గారు నిన్న మొన్నటి వరకు అమెరికాలో ఉన్నారు. దాంతోపాటు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఆల్మోస్ట్ వాళ్ళిద్దరు భేటీ అయ్యి చర్చలు జరిపారు. పార్టీ గురించి పగ్గాలు పట్టుకునే లెక్కలు చేశారు. ముందుకు వెళ్దాం అని చెప్పేసి అన్ని టార్గెటెడ్గా రెడీ అయిపోయారు. ఆ మూమెంట్లోనే కల్వకుంట్ల కవిత గారు ఒక లేఖ రిలీజ్ చేశారు. అంటే వాళ్ళు చేసిన చర్చలన్నీ ఇక విఫలమైనట్టుగానే కనిపించినట్టు. అంటే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో ఒక ముసలం పుట్టినట్టుగా ఉంది. ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు రాసిన విధానం అంటే బీఆర్ఎస్ పార్టీకి, ఇటు పార్టీ నేతలకు, ఇటు ప్రజలకి, కార్యకర్తలకి, ఇతర పార్టీలకు అన్నింటికీ మెచ్చినట్టుగా రాసిన లేఖ ఉన్నది. అన్నీ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. కేసీఆర్ గారికి, నాన్నగారు మీరు ఎందుకు అంత ఇదిగా ఉన్నారు, మీరు బయటికి రండి అనే విధంగా రాస్తూనే ఈ యొక్క బహిరంగ సభ, మన ఎల్కతుర్తి బహిరంగ సభ ఉంది, ఆ బహిరంగ సభ గురించి కంప్లీట్గా క్లారిటీగా రాశారన్నట్టు. మీరు ఆ యొక్క సభలో, ఆ యొక్క ప్రసంగంలో పసలేదు అన్నట్టుగా ఉంది మొత్తానికి. దాంతోపాటు ఇది మన యొక్క బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి స్టార్ట్ అయిన కాడ నుంచి ఇప్పటి వరకు వజ్రోత్సవ వేడుకలు రకంగా రజతోత్సవ వేడుకలు కదా, మరి అందరినీ మాట్లాడేది ఉండే అందరూ అట్లా మాట్లాడితేనే ఆ యొక్క ఈ రజతోత్సవ వేడుకలకు విలువలు ఉంటుండే అని మాట్లాడింది. అంటే ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, అందులో పనిచేసి కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎవ్వరికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు కూడా పెద్దగా లేదు. దాంతోపాటు ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడినట్టు లేదు, తెలంగాణ యొక్క గీతం గురించి మాట్లాడినట్టు కూడా ఎక్కడ లేదు. దాంతోపాటు ఇక్కడ ప్రభుత్వాన్ని పెద్దగా ప్రశ్నించినట్టుగా కూడా ఏం కనిపించలేదు. బీజేపీ పార్టీ గురించి కూడా మాట్లాడినట్టుగా కూడా పెద్దగా ఏం లేదు. బీజేపీ పార్టీకి నుంచి ఇంకా నువ్వు కొనసాగించి మాట్లాడింది, ఒక 2 నిమిషాలే నా మాట్లాడేది, మన పార్టీకి ఇంత అన్యాయం చేయనాక అనే విధంగా మాట్లాడింది. దాంతోపాటు ఈ యొక్క బీజేపీ పార్టీలతోటి మళ్ళీ కలిసి పనిచేసేటట్టుగా అందరి అధికారికంగా అందరు వర్గాలు తెలియజేస్తున్నట్టుగా కనిపించినట్టుంది మీ యొక్క ప్రసంగం. మీరు ఎమ్మెల్సీలలో పోటీ చేయకపోవడానికి కూడా అదే కారణం అన్నట్టుగా ఆమె రాసిన లేఖలో ఉందన్నట్టు. దాంతోపాటు ఈ యొక్క వక్ఫ్ బోర్డు బిల్లు గురించి మాట్లాడింది, ఎందుకు మాట్లాడలేదని అడిగింది. దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ, బీసీ వర్గీకరణ ఎందుకు మాట్లాడలేదని కూడా అక్కడ రాయడం జరిగింది. అక్కడ దుమ్దాం పెద్దగా వర్కౌట్ కాలేదు, దుమ్దాం ప్రోగ్రాం కూడా వేస్ట్ అని కూడా చెప్పింది అన్నట్టు. అంటే అన్నీ చెప్పకనే చెప్పింది అన్నట్టు. ముస్లింలకు విలువలు ఇచ్చే విధంగా, ముస్లింలు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా ఏ విధంగా మైనార్టీ వర్గాలు, అందులో వక్ఫ్ బోర్డు బిల్లు గురించి ఎందుకు మాట్లాడలే అని చెప్పేసి వాళ్ళను ఆకట్టుకున్నట్టుగా, బీసీ వర్గాల గురించి, బీసీ కమిటీ గురించి, బీసీ కమిషన్ గురించి ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి మాట్లాడినట్టుగా బీసీ వర్గాలను, ఇటు దాంతోపాటు ఎస్సీ వర్గాలను, గతంలో ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసి కేసీఆర్ సార్ ఒకప్పుడు అన్నారు. సో అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ సంపాదించుకున్నది. సో దాని గురించి ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి అక్కడ ఎస్సీ వర్గాలను అందరినూ ఆకట్టుకునే విధంగా మాట్లాడింది. దాంతోపాటు పార్టీలో ఈ యొక్క పాత ఇన్ఛార్జీలకే ఎందుకు ఇస్తున్నారు బాధ్యతలు, పాత ఇన్ఛార్జీలు కాదు కొత్త వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా, వాళ్ళు వీళ్ళని పట్టించుకోవట్లేదు కదా అని చెప్పేసి అన్నట్టుగా ఉంది. దాంతోపాటు స్థానిక ఎన్నికల తరహాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ యొక్క బీఫారంలకు సంబంధించిన విషయాలను ఓన్లీ పాత వాళ్ళకే ఇస్తారంటే కొత్త వాళ్లకు ఊహాగానాలు ఉన్నాయి, ఆశావాహులు ఉన్నారు, వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లొసుగులు మొత్తము చూపించిన లేఖ
ఆ యొక్క లేఖ అది కవిత గారే రాశారా? ఒకవేళ 2 తారీఖు రాసింది 22 తారీఖు ఎట్లా బయటికి వెళ్ళింది? అసలు ఆ కవిత యొక్క లేఖకు సంబంధించిన విషయాల గురించి బీఆర్ఎస్ పార్టీలో ఏం జరగబోతుంది? మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాస్తవానికి ఈ యొక్క రేసు గుర్రాల లాంటి ఒక ఉన్నత రేసు గుర్రాల్లాగా ఒకసారి హరీష్ రావు సార్ కావచ్చు, కవిత మేడం కావచ్చు, ఈ యొక్క కేటీఆర్ సార్ కావచ్చు, బలమైన అశ్వాలు ఉన్నట్టుగా బలమైన గుర్రాలు ఉంటాయి. రేసు గుర్రాలు అంటే యుద్ధంలో గెలిచే లెక్కల్లో ఉన్న పవర్ఫుల్ లాగుతున్నాయి. ఈ యొక్క బీఆర్ఎస్ రథాన్ని లాగుతున్నాయి అవి. అయ్యో 3 అశ్వాలు అంత పవర్ఫుల్ అన్నట్టు యుద్ధ బేరిలో ఉన్నవి. బట్ వీళ్ళు కరెక్ట్గా ఈ యొక్క కుటుంబమే ఆయనకు బలం. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి కుటుంబమే బలం, ఆ విషయం అందరూ తెలుసు. బట్ కుటుంబంలో ముసలం పుట్టినట్టు మాత్రం క్లారిటీగా కనిపిస్తుంది. ఆ యొక్క అశ్వాలు ఒక గుర్రం ఇక్కడ, ఒక గుర్రం ఇక్కడ, ఒక గుర్రం ఇక్కడ పోతే ఆయన ఆ రథాన్ని ఏ విధంగా తోలగలుగుతాడు? ఆ విధంగా కనిపించినట్టు ఉంది ఇక్కడ. ఈ అశ్వాలు పవర్ఫుల్ అశ్వాలు, మామూలువి కూడా కాదు, చాలా ఉన్నత స్థాయి విలువలు, దాంతో పర్ఫెక్ట్ వేలో రాజకీయ అనుభవం చాలా ఉంది, మాట్లాడగల శైలి పర్ఫెక్ట్గా ఉంది. అసలు చాలా పర్ఫెక్ట్ వే, ఒక ఈక్వల్ టు కేసీఆర్ పొజిషన్లో ఉన్న తరహాలో ఉన్నారు వాళ్ళు. కానీ ఇక్కడ ముసలం పుట్టిందనే మాట మాత్రం ఖాయంగా అనిపించింది ఈ యొక్క లేఖతోటి బయటికి మొత్తానికి రిలీజ్ అయింది. సో ఈ యొక్క లేఖ ఆమె ఎందుకు రిలీజ్ చేసింది అనేదే ఇక్కడ పెద్ద చర్చనీయాంశం. ఈ చర్చనీయాంశంలో ఒకవేళ కవిత గారు డైరెక్ట్ వెళ్ళి కూడా వాళ్ళ నాన్నగారితో మాట్లాడవచ్చు. అంటే వాళ్ళ నాన్నగారితో అపాయింట్మెంట్లు ఇవ్వనివ్వట్లేదా, కలవనివ్వట్లేదా అనే విధంగా. ఇంకో విషయం ఏంటంటే కల్వకుంట్ల కవిత గారు బయటికి జైలు నుంచి వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఆమె రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత బతుకమ్మ దానిలో కూడా పెద్ద పోటీ చేయలేదు, పెద్దగా రాలేదు, పెద్దగా కనబడలేదు బతుకమ్మ పండగ సమయంలో కూడా. ఆ తర్వాత వచ్చినాక మాత్రము ఈ యొక్క పార్టీ కోసం మాత్రం బలంగా పనిచేస్తున్నట్టు మాత్రం కనిపిస్తుంది. కానీ ఇక్కడ కవిత గారు మాత్రం ఏదో చెప్పబోతున్నారు. అయితే ఇక్కడ రాజకీయాల్లో, ఈ తెలంగాణ రాజకీయాల్లో ఇది చాలా చర్చనీయాంశంగా మారుతుంది అన్నట్టు. ఎందుకంటే ఈ చర్చనీయాంశంలో తెలంగాణలో మళ్ళీ ఒక షర్మిల పుట్టిందా? ఒక షర్మిలాగానే కనిపిస్తున్నట్టు ఇప్పుడు. గతంలో వైసీపీ పార్టీకి ఎట్లా సపోర్ట్ చేసి కష్టపడదో షర్మిల గారు, ఇప్పుడు అదే పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీలో మరో షర్మిలలాగా ఏమంటే వేలెత్తి చూపుతూ కూడా బయటికి వెళ్తున్నట్టుగా కనిపించినట్టుంది. ఇది రాజకీయాల్లో చర్చ. కానీ ఆ లేఖ కవిత గారు రాశారా లేదా ఆమె ఒకసారి బయటికి వచ్చి చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే అన్ని మీడియాలు కవర్ చేశాయి. ఇక్కడ రాజకీయాల్లో ఇది ఒక చర్చనీయాంశంగా మారుతుంది. లేకపోతే ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ లెవెల్లో ఏమైనా నడుస్తున్నాయా? డాడీ మీరు బీజేపీని ఇంకా టార్గెట్ చేయాల్సింది, అలా చేయకపోయేసరికి ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారేమోనని మన కేడర్ అనుమానిస్తున్నది. ఒక నిమిషం. డాడీ మీరు బీజేపీని ఇంకా టార్గెట్ చేయాల్సింది, అలా చేయకపోయేసరికి ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారేమోనని మన క్యాడర్ అనుమానిస్తున్నది. కేసీఆర్ను ఉద్దేశించి ఈ నెల 2న కవిత లేఖ తాజాగా బయటకు. బీఆర్ఎస్ సిల్వర్ కవిత లేఖ అన్న దగ్గర ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇది ఆమెనే రాస్తారా లేదా అనే విషయం ఒక చిన్న క్లారిటీ అన్నట్టు. తాజాగా బయటకు ఈరోజు అంటే నిన్న 22 తారీఖు కూడా బయటకు వచ్చినట్టు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ పాజిటివ్ నెగిటివ్ అంశాలపై ప్రస్తావన, అందరినీ కలవాలని, అందరి అభిప్రాయాలను వినాలని లేఖలో సూచన అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి కల్వకుంట్ల కవిత గారు రాసిన ఆ లేఖలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ గురించి మాత్రం పటిష్టంగా స్పష్టంగా ఉంది, క్లారిటీగా ఉంది. వాళ్ళు ఏమేం చేయాలనో, ఏమేం చేయకూడదో, ఏమేం చేయబోతున్నారో, ఒకవేళ చేయకపోతే ఏమేమవుతుందో అన్ని క్లారిటీగా ఉన్నాయి. ఇదివరకు చేసిన తప్పులేందో కూడా అందులో పర్ఫెక్ట్గా రాసిర్రు. కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడినట్టు, బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశించి మాట్లాడినట్టు, కవిత గారి మనసులో ఏముందో కూడా అక్కడ స్పష్టంగా కనిపించినట్టుగా ఆ లేఖలో ఉంది. సో ఆ లేఖ గురించి మరి కల్వకుంట్ల కవిత గారు ఇప్పుడు బయటికి చెప్తారా చెప్పరా? అసలు ఆ కవిత గారే రాశారా ఆ లేఖ అనే విషయం బయటికి. కానీ ఆ లేఖ కవిత గారు రాయకుండా ఉన్న విషయాలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆ యొక్క
పత్రిక వాళ్ళు ఆ లెటర్లో ఉన్నవి, ఆ లేఖలో ఉన్నవి మాత్రము ఖచ్చితంగా ఆలోచించి అడుగులేస్తే బాగుంటుంది. ఎందుకంటే అన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రతి ఒక్క వాక్యము, ప్రతి ఒక్క లైను క్లారిటీగా ఉన్నాయి. ఒక బీఆర్ఎస్ పార్టీ అవి మాత్రము ఆచరిస్తే మాత్రము పక్కా ముందుకొచ్చి నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసే లెక్కలు వస్తుంది. వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలకు, బీఆర్ఎస్ వర్గాలకు, ఇటు బీజేపీ వర్గాలకు, ఇటు కాంగ్రెస్ వర్గాలకు అన్నింటికీ సమానమైన లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీకి ఒక మంచి వెపన్ లాగా చూపించినట్టుగా ఉంటుంది. వాళ్ళు ఆలోచన చేసే విధానం, మాట్లాడే విధానం, దాంతోపాటు వాళ్ళు కార్యాచరణ కూడా ముందస్తు చర్యల్లో లెక్కలకు అవుతుంటుంది. ఇక్కడ ఇదే బీఆర్ఎస్కు మాత్రం కార్యకర్తలకు మంచి ఊపు అందుకున్నట్టు కూడా ఉంటుంది. కానీ చాలా అద్భుతంగా ఉంది ఆ లేఖ. అందులో ప్రస్తావించిన ప్రతి అంశం చాలా అద్భుతం, కరెక్ట్గా ఉంది. ఇవైతే కల్వకుంట్ల కవిత గారు రాశారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. బట్ కవిత గారు రాయకున్నా కానీ అందులో ఉన్న అంశాలను మాత్రం బీఆర్ఎస్ పార్టీ పరిగణనలోకి తీసుకొని ఆ విధంగా వాళ్ళు ముందుకెళ్తే బాగుంటుంది. అది టైం పాస్ చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఉత్తతొత్తే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఈ ఎల్కతుర్తి సభ ఆల్రెడీ నెల రోజులు అయింది, ఇప్పటి వరకు బయటకు వచ్చింది లేదు, మాట్లాడింది లేదు. ఆయన టైంపాస్ చేస్తే ఈ ఒక స్థానిక ఎన్నికల్లో పెద్ద దెబ్బ పడుతుంది. ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో దెబ్బ పడదంటే మళ్ళా ఈ 3 సంవత్సరాలే ఉంది, పెద్ద టైం కూడా లేదు మళ్ళీ ఎన్నికల టైంకి. ఆ 3 సంవత్సరాల టైంలో ఈ యొక్క పార్టీ పుంజుకోదు, అది కష్టం. ఇంకా బీజేపీపై 2 నిమిషాల రజతోత్సవ సభలో ఆ పార్టీని ఇంకా టార్గెట్ చేసి ఉండాల్సింది డాడీ అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు రాసిన లేఖలో ఉన్నట్టుగా ఇక్కడ వార్త. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి సాయం చేశామనే సందేశాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఇలాంటి రాజకీయ పరిస్థితిని ఎదుర్కోవడానికి మీరు నిర్దిష్ట కార్యాచరణ ఇస్తారని అందరూ ఆశించారు. ఇప్పటికైనా 1-2 రోజుల్లో పార్టీ ప్లీనరీ నిర్వహించి వీలైనంత ఎక్కువ మంది అభిప్రాయాలు వినండి. ఈ విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకోండి అని కల్వకుంట్ల కవిత గారు చెప్పకనే చెప్పారు, గట్టిగా చెప్పారు అన్నట్టుగా ఆ లేఖలో ఉంది. అలా చేయకపోవడం వల్ల భవిష్యత్తులో వారితో పొత్తు పెట్టుకుంటారని ఊహాగానాలు, బీజేపీ మనకు ప్రత్యామ్నాయం అవుతుందేమో అని పార్టీ కార్యకర్తలే అనుకుంటున్నారు. ధూమ్ధామ్ విఫలమైంది. 2021 నుంచి మీతో ఉన్న వారితో సభలో మాట్లాడించాల్సింది కొందరినే మీరు కలుస్తున్నారు. అందరినీ కలవండి. ఇప్పటికే 1-2 రోజుల్లో ప్లీనరీ నిర్వహించండి. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు కవిత 7 పేజీల లేఖాస్త్రం. తొలి 3 పేజీల్లో సానుకూల అంశాల ప్రస్తావన, మిగతా 4 పేజీల్లో ప్రతికూల అంశాల వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. లోగొట్టు ఏంటి? లేఖ బహిర్గతం అవడంలో అంతర్యం ఏంటి? రజతోత్సవ సభలోనే అంతర్గత వైరుధ్యాలు, దాంతోపాటు పార్టీలో సమస్థాయి కోసం కవిత కోరుతున్నట్లుగా వార్తలు, ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచిస్తున్నట్టు ప్రచారం. ఆ పరిస్థితే వస్తే అటు కొందరు నేతలు ఆమె అడిగినట్లుగా చర్చ. మొత్తానికి ఇక్కడ షర్మిలగా మన బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవిత గారు బయటికి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. పార్టీలో ఉంటుందా లేకుంటే బయటకు పోతుందా? ఒకవేళ కొత్త పార్టీ పెడుతుందా? ఏ విధంగా ఉంటుంది అసలు? పార్టీలో మొత్తానికి మాత్రం ముసలం మాత్రము తిరుగుతుంది. సో దానికి సంబంధించింది.